నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం నేను కళ్యాణి ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు విపత్తు సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టరేట్లో జరిగిన మాక్ డ్రిల్లో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి స్పష్టం చోరీకి గురైన మొబైల్ ఫోన్ల రికవరీలో రికార్డు సృష్టించిన ఏలూరు జిల్లా పోలీసులు 15 విడతల్లో 2976 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడి వేసవి దాహార్తిని తీర్చేందుకు ఐసీఏఐ ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అసోసియేషన్ వెస్ట్ గోదావరి డిస్టిక్ పాస్ట్ చైర్మన్ వందనపు రవికిరణ్ విజ్ఞప్తి జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహణ స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించిన భక్తులు ప్రకృతి వైపరీత్యాలు అగ్ని ప్రమాదాలు వరదల వంటి సంక్షోభాలను ఎదుర్కోవడంతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసి అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్స్ ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు అనుకోని విపత్తులు సంభవించినప్పుడు ఎదుర్కొనేందుకు ఉద్యోగులు ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు మంగళవారం ఏలూరు జిల్లా కలెక్టరేట్లో సంబంధిత శాఖలు మాక్ డ్రిల్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ మాక్ డ్రిల్ నిర్వహణ వల్ల ప్రజల భద్రత సన్నద్ధతను గణనీయంగా మెరుగుపడుతుందన్నారు విపత్తు సమయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కల్పించి తద్వారా ప్రజలు గందరగోళానికి గురికాకుండా త్వరగా స్పందించగలరన్నారు మాక్ డ్రిల్ సమయంలో సురక్షిత ప్రాంతాలకు చేరటం స్వీయరక్షణకు టెక్నికల్ను నేర్చుకోవచ్చన్నారు మాక్ డ్రిల్ ద్వారా భవిష్యత్తులో జరిగే నష్టాన్ని అరికట్టవచ్చన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు జిల్లా ఫైర్ ఆఫీసర్ సిహెచ్ రత్నబాబు విద్యుత్ శాఖ ఎస్సీ సాల్మన్ రాజు డీసీహెచ్ఎస్ డాక్టర్ పాల్ సతీష్ కుమార్ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు ఏ రకమైన ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఎట్లా ప్రిపేర్డ్గా ఉండాలి సో ప్రిపేర్డ్నెస్ అయితే మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలన్నది మనం ఎట్లా ఎస్కేప్ అవ్వాలి అలాంటి ఇన్సిడెంట్ నుంచి ప్లస్ మన దగ్గర ఉన్న మెటీరియల్ అండ్ ఎక్విప్మెంట్స్ సరిపోయినట్టు ఉన్నాయా పని చేస్తుందా వాళ్ళందరికీ ప్రాక్టీస్ ఉన్నాయని చెప్పడానికి కోసం మనకి ఇవాళ ఈరోజు ఇది చేయడం జరిగింది కలెక్టరేట్లో చేయడం జరిగింది సో మనకు మన ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రెడీనెస్ అయితే ఎలాంటి మన దగ్గర ఉన్నాయి వాట్ ఆర్ ద ఎక్విప్మెంట్స్ మెటీరియల్ మన దగ్గర ఉన్నాయని కూడా అసిస్ట్ చేయడం జరిగింది మన జిల్లా వరకు మన జిల్లాలో అంబులెన్స్ 139 ఉన్నాయి అన్ని పనిచేస్తున్నాయి ఆ కండిషన్స్ కూడా చెక్ చేసుకోవడం జరిగింది మనకు మెడిక్ అండ్ పారామెడిక్స్ 130 మెంబర్స్ ఉన్నారు పారామెడిక్స్ 4000 మెంబర్స్ ఉన్నారు ఎన్సీసీ క్యాడెట్స్ 475 మెంబర్స్ ఉన్నారు మనకు ఒక హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఎన్సీసీ హెడ్ క్వార్టర్ కూడా మన దగ్గర ఉన్నాయి హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఎన్సీసీ ఒక బ్రాంచ్ కూడా మన దగ్గర ఇక్కడ ఉన్నాయి ఫైర్ ఇంజిన్స్ మనకి 8 ఉన్నాయి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ మనకు 40 ఉన్నాయి మన జిల్లాలో సైరన్స్ ఒక 9 ఉన్నాయి సో మున్సిపల్ వాళ్ళది ఒక సైరన్ పాతకాలం నుంచి మనకు ఉన్నాయి అది కాకుండా కమ్యూనికేషన్ ప్లాన్ వాట్సాప్ గ్రూప్ని ఫోన్ కాల్ని కంట్రోల్ రూమ్ ఒకటి మనం కలెక్టరేట్లో షాడో కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టుకోవాలి అది పోలీస్ మన ఎస్పీ ఆఫీస్లో కూడా మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది సో ఈ ఎమర్జెన్సీ ప్రిపేర్నెస్లో భాగంగా మనకు కాకినాడ నుంచి కూడా 3rd బెటాలియన్ సంబంధించిన ఎస్టీఆర్ఎఫ్ టీం ఇక్కడ వచ్చారు 25 మెంబర్స్ చోరీకి గురైన మొబైల్ ఫోన్ల రికవరీలో ఏలూరు జిల్లా పోలీసులు రికార్డు సృష్టిస్తున్నారు ఇప్పటివరకు 15 విడతల్లో సుమారు 4,70,00,000 రూపాయల విలువైన 2,976 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు 15వ విడతలో రికవరీ చేసిన 594 ఫోన్లను మంగళవారం ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో బాధితులకు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ అందజేశారు
ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ సీసీఎస్ సైబర్ క్రైమ్ లా అండ్ ఆర్డర్ విభాగాల పోలీస్ అధికారులు సిబ్బంది సమిష్టి కృషితో 15 విడతలుగా 2976 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి సంబంధిత యజమానులకు అందజేస్తామన్నారు. ఈ క్రమంలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన సిబ్బందికి అభినందనలు తెలుపుతున్నామన్నారు. సైబర్ నేరాలు పెరుగుతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. మొబైల్ ఫోన్ అపహరణకు గురైనా కనిపించకుండా పోయినా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. అదేవిధంగా CEIR పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. అదేవిధంగా చోరీకి గురైన సొత్తును కొనుగోలు చేస్తే శిక్ష తప్పదని వ్యాపారస్తులకు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ నక్కా సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. రికవరీ డ్రైవ్ ఈరోజు ప్రత్యేకంగా చేపట్టడం జరిగింది. దాని ద్వారా గత 3 నెలల్లో ఈ CIR పోర్టల్ ద్వారానైతేనేమి, మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారానైతేనేమి 594 మొబైల్ ఫోన్స్ మన CCS టీము తర్వాత మిగిలిన SHOs అందరూ కలిసి రికవర్ చేసి వాళ్ళకి ఈరోజు అందించడానికి ముందుకొచ్చారు. ఇది 15th ఫేజ్. మనకి ఈ 594 మొబైల్ ఫోన్స్ని విలువ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 71,28,000 ఉంది. ఇప్పటి వరకు మనం జిల్లాలో సుమారు 3,000 ఫోన్స్ ఆల్మోస్ట్ 4.75 కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఫోన్స్ని రికవర్ చేయడం జరిగింది. ఇవి ఓన్లీ మన జిల్లాలో మన దగ్గర చుట్టుపక్కలే కాకుండా వివిధ ప్రాంతాలు వివిధ రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి దీని పరంగా ఏ రకంగా శిక్ష పడుతుందో వాళ్ళకి అర్థమయ్యేటట్లు తెలియచెప్పి వెనక్కి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇంకొకటి ఇంపార్టెంట్ మనం చూసుకుంటే గతంలో ఆల్మోస్ట్ ఈ మొబైల్ ఫోన్ రికవరీ అనేది 38% ఉండేది. 2024లో 435 ఫోన్స్ మాత్రం రికవర్ చేయగలిగాం మనము. ఇప్పుడు అదే చూసుకుంటే ఈ సగం ఫేజ్కే మన రికవరీ రేటు 65% వరకు వచ్చింది ఆల్మోస్ట్. వేసవి దాహార్తిని తీర్చుకునేందుకు ICAI ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అసోసియేషన్ వెస్ట్ గోదావరి డిస్టిక్ పాస్ట్ చైర్మన్ చార్టెడ్ అకౌంటెంట్ వందనపు రవికిరణ్ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ICAI వెస్ట్ గోదావరి బ్రాంచ్ ఆధ్వర్యంలో మంగళవారం మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రవికిరణ్ మాట్లాడుతూ తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం ద్వారా మజ్జిగ, పళ్లరసాలు, చల్లటి త్రాగునీరు పంపిణీ చేస్తామన్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు చార్టెడ్ అకౌంటెంట్ K. కాత్యాయని సూచన మేరకు జిల్లా వ్యాప్తంగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటి నిర్వహణకు సహకరిస్తున్న అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అనంతరము సికాసా చైర్మన్ చార్టెడ్ అకౌంటెంట్ G. రవీంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు నడుపుతున్నామన్నారు. కావున వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో R. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ వెస్ట్ గోదావరి బ్రాంచ్ తరఫున మజ్జిగ వితరణ జరుగుతుందండి. చలివేంద్రం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. వాటర్ అయితే 24 hours అంటే 12 hours మార్నింగ్ టు ఈవినింగ్ దాకా వాటర్ సప్లై కూడా ఉంది చలివేంద్రం. దాంతోపాటు మజ్జిగ కూడా సరి అవుతుంది. వెస్ట్ గోదావరి అంటే ఇది మాకు ఏలూరు కదా అనుకుంటే మాకు ఇన్స్టిట్యూట్ ప్రకారం కంబైన్డ్ వెస్ట్ గోదావరి అండ్ ఏలూరు కలిపి మాకు వెస్ట్ గోదావరి బ్రాంచ్ ఉంది. దాని తరఫున ఇన్స్టిట్యూట్ తరఫున అందరికీ మజ్జిగ వితరణ ఇవాళ నుంచి స్టార్ట్ చేయడం. రేపటి నుంచి మ్యాంగో జ్యూస్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా రోజు మజ్జిగ లేకపోతే మ్యాంగో జ్యూస్ ఒక రోజు ఆల్టర్నేటివ్లో రోజు ఒక డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతూ ఉంటుందండి. ఇది మా ఇన్స్టిట్యూట్ మెంబర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. మొత్తం మిగిలిన చోట్ల కూడా ప్రారంభించాలని మా ప్రజెంట్ చైర్మన్ అయినటువంటి కాత్యాయని మేడం చెప్తున్నారు. సో మిగిలిన చోట్ల కూడా ఏలూరు కానీ, భీమవరం కానీ, తాడేపల్లి కానీ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు త్వరలో. సో ఈ అవకాశం మొత్తం జంగారెడ్డి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంటే వేసవకాలం అధిక ఉష్ణోగ్రతను తట్టుకోవడానికి ప్రయాణికులు అందరికీ కూడా మజ్జిగ ఏర్పాటు చేయడం జరిగింది. సో వెళ్ళే ఈ ఎండలో ప్రయాణించే వాళ్ళకి కొద్దిగా ఉపశమనం కింద మేము మజ్జిగ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఇది ప్రతి సంవత్సరం మేము మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా మా CA అసోసియేషన్ తరఫున మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఈ యొక్క ఫెసిలిటీని ప్రయాణికులు వినియోగపరచుకోవాలని మేము కోరుకుంటున్నాం.
జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ అర్చకులు రంగప్రసాద్ కోరారు. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయం వద్దకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుబళ్లు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా చలివేంద్రం ద్వారా మజ్జిగ అన్నప్రసాద భవనంలో అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రంగప్రసాద్ మాట్లాడుతూ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి శనివారం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరుపుతున్నామన్నారు. అదేవిధంగా స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రం పురస్కరించుకొని సువర్చల హనుమత్ కళ్యాణం జరుపుతున్నామన్నారు. కావున ఈ పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన, సూపరింటెండెంట్లు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటిది, ప్రీతికరమైనటువంటిది జయవారము, మంగళవారము కావడంతో ప్రాతకాలమే ఉదయం 4 గంటలకు స్వామివారికి తీర్థబింది, అదే రకంగా నిత్యార్చన కైంకర్యములు పూర్తయిన తర్వాత స్వామివారికి సర్వదర్శనము, అదే రకంగా గర్భాలయ దర్శనము వదలటం జరిగింది. భక్తులు వారి వారి ఇష్టానుసారంగా సర్వదర్శనము, అదే రకంగా గర్భాలయ దర్శనాన్ని దర్శించుకుంటూ ఉంటున్నారు. ఆలయంలో భక్తులకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా అదే రకంగా అన్నప్రసాద వితరణ అన్నప్రసాదంశాల్లో జరుగుతుంది. అదే రకంగా మజ్జిగ చలివేంద్రంతో పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా మజ్జిగ చలివేంద్రంలో మజ్జిగ సప్లై చేయడం జరుగుతుంది. అదే రకంగా స్వామివారికి అష్టోత్తర మండపంలో విశేషంగా అష్టోత్తర కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నటువంటి వారు కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా, భక్తులకి అసౌకర్యం లేకుండా కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఈ శనివారం నాడు స్వామివారికి విశేషంగా పంచామృత అభిషేక కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఆ పంచామృతాభిషేకంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా జన్మతః జరుగుతున్నటువంటి శనిదోషం ఏదైతే ఉందో అది తొలుగుతుందని నమ్మకం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి అభిషేకంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. దాతల సహకారంతోనే తమ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నామని వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 4వ వార్డ్ ఇందిరా కాలనీలో ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద వారధి ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తాతాజీ మాట్లాడుతూ బుద్దాల నాగదుర్గారావు సహకారంతో ఈ చలివేంద్రం నిర్వహించినట్లు తెలిపారు. చలివేంద్రం నిర్వహణకు సహకరించిన దాతలకు ట్రస్ట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. దాతల సహకారంతో రాబోయే రోజుల్లో కూడా తమ ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తాతాజీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బుద్దాల నాగు, మద్దిపాటి శ్రీను, కొత్తపల్లి సురేష్, కంబాల పండు, వలవల కార్తికేయ, కొండాబత్తుల యశ్వంత్, సారథి మహేష్, తియ్యాల ప్రసన్న, దివార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. గోల్డెన్ డైమండ్స్
916 KDM అండ్ HUID హాల్ మార్క్. 916 KDM అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 KDM అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం పట్టణ పురవీధుల్లో జరిగిన విజయదుర్గమ్మ అమ్మవారి పల్లకీ సేవ పలువురిని ఆకట్టుకుంది. పౌర్ణమి తిథిని పురస్కరించుకుని పట్టణంలోని శ్రీ పంచభూత మరకతలింగేశ్వర సహిత శ్రీ విజయదుర్గమ్మ అమ్మవారి దేవాలయం వద్ద నుంచి విజయదుర్గమ్మ అమ్మవారికి పల్లకీ సేవ నిర్వహించారు. ఆలయ కమిటీ సారథ్యంలో ప్రధాన అర్చకులు సుదర్శనం వేణుగోపాలాచార్యుల ఆధ్వర్యంలో పట్టణపుర వీధుల్లో అమ్మవారి పల్లకీ సేవ జరిగింది. భక్తులు ఈ పల్లకీ సేవను తిలకించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ విజయదుర్గమ్మ ఆలయం వద్ద జరుగుతున్న పూజా కార్యక్రమాలలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత కమిటీ సహాయ కార్యదర్శి రామిశెట్టి శ్రీనివాసరావు, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, సభ్యులు వీరవల్లి శ్రీనివాసరావు, దూషణపూడి కొండబాబు, నీలం మధు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమలలో చినవెంకన్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు స్వామివారు కాళీయమర్దనం అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీ చక్రవార్తోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. తొలుత ఆలయ ఆవరణలో స్వామి అమ్మవార్లను తొలక్క వాహనంపై ఉంచి వేద మంత్రోచ్చారణల నడుమ ఆలయ అర్చకులు దేవాలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆ తర్వాత ఆలయ యజ్ఞశాలలో వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి పూజాధికాలను నిర్వర్తించారు. అలాగే స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తుల వద్ద శ్రీచక్ర పెరుమాళ్లు వేదికపై వేంచేశారు. ఈ సందర్భంగా మూర్తులకు సుగంధ ద్రవ్యాలు, పంచ పల్లవులు, శ్రీచందనం, పసుపు, అభిషేక తీర్థంతో శ్రీచక్ర స్వామిని అభిషేకించారు. దీనిలో భాగంగా పాలు, పెరుగు, నీరు, తేనె, కొబ్బరి నీళ్లతో వేదఘోష నడుమ ఆలయ అర్చకులు శ్రీచక్రస్వామి అభిషేకాన్ని ఘనంగా జరిపారు. ఆ తర్వాత శ్రీచక్ర పెరుమాళ్లతో పాటు శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారికి తిరుమంజనాలను జరిపి అలంకరించి హారతులను సమర్పించారు. అనంతరం అర్చకులు అభిషేక జలాన్ని భక్తుల శిరస్సులపై చల్లారు. కార్మిక, ఉద్యోగ, రైతు సమస్యలపై ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రవి పిలుపునిచ్చారు. సిఐటియు రాష్ట్ర కమిటీ ముద్రించిన సార్వత్రిక సమ్మె గోడ పత్రికను జంగారెడ్డిగూడెంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో నాయకులు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని జరుగుతున్న ఈ సమ్మెలో అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికులు, రైతులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు ఎం జీవరత్నం, సిఐటియు జంగారెడ్డిగూడెం పట్టణ కార్యదర్శి ఎస్కే సుభాషిణి, పట్టణ అధ్యక్షులు పి సూర్యారావు, నాయకులు వి గోపి, నాని, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కనీస వేతనం ఇవ్వాలని, చట్టాలను కాపాడి కార్మికులకు రక్షణ కల్పించాలని దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది. అలాగే వీటికి మద్దతుగాను వారి సమస్యల పరిష్కారం కోసం, రైతుల గిట్టుబాటు ధర కోసం, అలాగే ఉపాధి హామీ చట్టాన్ని కాపాడాలని అదే రోజున గ్రామీణ హర్తాల్ జరుగుతుంది. ఈ 2 కార్యక్రమాలను కూడా జంగారెడ్డిగూడెం పట్టణం మండలాల్లో ఉన్నటువంటి కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతాంగం, మొత్తం శ్రామిక ప్రజానికం, వ్యవసాయేతర పనులు చేసేటువంటి అసంఘటిత రంగ కార్మికులు అందరూ ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని మేము కోరుతున్నాం. ప్రధానంగా ఈ సమ్మె జరిగేది దేనికోసం అంటే కార్మికులు దాదాపు 100 సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను యజమానులకు అనుకూలంగా కార్మికులకి అపకారం చేసే పద్ధతిలో దాన్ని 4 కోడ్లుగా మార్చేశారు. కేవలం పరిశ్రమలకు సంబంధించిన యజమానులే కాదు, ఆటో కార్మికులైనా, లేకపోతే భవన నిర్మాణ కార్మికులైనా, లేకపోతే అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం వీళ్ళంతా ప్రభుత్వాల కింద పనిచేసే వాళ్ళైనా కూడా మొత్తం ఈ చట్టాలన్నీ కనుమరుగైపోతే కార్మికులందరూ గొడ్డు చాకరీ చేయటం, వాళ్ళు ఏ సమస్య మీద కూడా సంఘం పెట్టుకునే హక్కు లేకపోవడం, ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినా అక్కడ మాట్లాడేటువంటి అవకాశం కూడా లేకుండా పోతుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి ఉపాధి హామీ చట్టం ఉంది, దాన్ని ఇప్పుడు క్రమేపీ నిర్వీర్యం చేస్తున్నారు. దాన్ని పరిరక్షించాలని రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవటం వల్ల వ్యవసాయం చేస్తున్న ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి గిట్టుబాటు ధరలు కల్పించే చట్టం చేయాలనే సమస్యల మీద వాళ్ళ గ్రామీణ హర్తాలు చేస్తూ ఉన్నారు. ఈ 2 కార్యక్రమాలను కూడా ఈ జంగారెడ్డిగూడెం పట్టణం మండలాల్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, హమాలీ కార్మికులు, జట్టు కార్మికులు, మోటారు కార్మికులు అందరూ కూడా ఇందులో పెద్ద ఎత్తున పాల్గొనాలని, అలాగే ఇప్పటికే యూనియన్లో ఉన్నటువంటి అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, వివోఏలు, ఆటో వర్కర్లు వీళ్ళందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో 75వ చండీ హోమంను వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రతి పౌర్ణమికి చండీ హోమం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే సోమవారం రాత్రి చండీ హోమం జరిపారు. ఈ హోమంలో పలు దంపతులు పాల్గొని ఉభయదారులుగా వ్యవహరించారు. హోమంను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అభయాంజనేయ భజన బృందం కోలాట భజనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, కమిటీ సభ్యులు, నూకాంబిక సేవా బృందం, భక్తులు పాల్గొన్నారు. कामान् सकलान् अभीष्टान् मामा श्रिताः ह्या जोयुक्ते रूपं कल्याणतमं कृते पश्यामि योऽसावसोऽमस्मि अनेन मया कृतेन आचरत श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी त्रिशक्तिस्वरूपिणी. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించాలని, ఇప్పటివరకు కొనుగోలు చేసిన కోకో గింజలకు కూడా అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం డిమాండ్ చేసింది. రైతులకు అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15వ తేదీన సోమవరప్పాడు సమీపంలో మోండలీస్ కంపెనీ వద్ద కోకో రైతులు ధర్నా నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. ఏలూరు అన్నె భవనంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించకుండా కంపెనీలు కోకో రైతులను నిలువుదోపిడీ చేయడం దారుణమని విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించి రైతులను ఆదుకోవాలని, లేని పక్షంలో న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ సమావేశంలో విశ్రాంత డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు, సంఘ నాయకులు ఎస్ గోపాలకృష్ణ, బోల్ల వెంకట సుబ్బారావు, పానుగంటి అచ్యుతరామయ్య, కోనేరు సతీష్ బాబు, ఏబిఎస్ ప్రకాశ్రావు, ఎలమాటి విశ్వేశ్వరరావు, ఏ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించాం. ఇవాళ కోకో గింజలు కొనుగోలు ధర సమస్యల్ని చర్చించాం. ప్రధానంగా ఇటీవల కాలంలో కంపెనీలు రోజు రోజుకి ధరల్ని తగ్గించి వేస్తూ ఉన్నాయి.
ఇవాళ నిన్న కాక ముందు కూడా మరొక 50 రూపాయలు తగ్గించి కిలో కోకో గింజలకి అంతర్జాతీయ మార్కెట్లో 750 రూపాయల నుంచి 800 రూపాయల ధర ఉంటే ఇక్కడ కంపెనీలు మాత్రం మాండలిస్ కంపెనీ 450 రూపాయలు, మిగతా ట్రేడర్స్ 400 రూపాయలు, 340 రూపాయలు కొనుగోలు చేస్తూ ఉన్నారు. రైతుల్ని నిలువున దోచేస్తూ ఉన్నారు, రైతులు నష్టపోతూ ఉన్నారు, కోకో రైతులు అందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. ఇవాళ అనేక ఆందోళనలు పోరాటాలు చేసినా సరే ఇవాళ కోకో రైతులు న్యాయం జరగలేదు. పైగా ఇవాళ రైతులు అవమానించే పద్ధతుల్లో ఇవాళ ట్రేడర్లు కానీ కంపెనీలు కానీ వ్యవహరిస్తూ ఉన్నాయి. ప్రధానంగా మోడలింగ్కి సంబంధించిన కంపెనీల ప్రతినిధులు రైతుల్ని అవమానపరిచే పద్ధతుల్లో ఎగతాళిగా మాట్లాడడం చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. మరి ఇట్లాంటి పరిస్థితుల్లోనే ఇవాళ ఏదైతే అంతర్జాతీయ మార్కెట్ కోకో గింజలకు ఉందో ఆ ధరని రైతులు చెల్లించాలి. ఎప్పటి వరకు కొనుగోలు చేసిన కోకో గింజలకి అంతర్జాతీయ మార్కెట్ ధరకి అనుగుణంగా ఆ వ్యత్యాసం ధర చెల్లించాలని చెప్పేసి కూడా కొన్న గింజలకి ఆ వ్యత్యాస ధర చెల్లించి రైతులను ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రధానంగా కోకో పంటలో ఉన్న కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు, అప్పుల పాలైపోతా ఉన్నారు. అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి కూడా ఇవాళ కోకో రైతులకు ఏర్పడింది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, కంపెనీలు రైతులను ఆదుకోవాలి, అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వాలి. ఇవాళ ఈ సమస్యల మీద మేము రేపు 15వ తారీఖున సోమవారపాడు హైవే దగ్గర ఉన్న ఈ మాండలీస్ గొడవ దగ్గర కంపెనీ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి ఈ సమావేశం నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ నెల 15వ తారీఖున గురువారం నాడు ఉదయం 10 గంటలకి ఇవాళ సోమవారపాడు దగ్గర ఉన్న మాండలీస్ కంపెనీ వద్ద పెద్ద ఎత్తున రైతుల సమీకరణ కావాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విపత్తు సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. జిల్లా కలెక్టరేట్లో జరిగిన మాక్ డ్రిల్లో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి స్పష్టం. చోరీకి గురైన మొబైల్ ఫోన్ల రికవరీలో రికార్డు సృష్టించిన ఏలూరు జిల్లా పోలీసులు. 15 విడతల్లో 2976 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడి. వేసవి దాహార్తిని తీర్చేందుకు ఐసీఏఐ ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. అసోసియేషన్ వెస్ట్ గోదావరి డిస్టిక్ పాస్ట్ చైర్మన్ వందనపు రవికిరణ్ విజ్ఞప్తి. జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహణ. స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.